హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. లలిత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మా ఆయన నేను సేన్కి అయితే వచ్చినాం అనమాట. అంటే ఇంకా ఈరోజు అయితే కాదు, డైలీ రోజు పోతుంటాం కదా, అట్లా ఈరోజు పని అయితే ఇంకా మరి రెండో రౌండ్ అది పొగాకు కసిగిల్లకి అయితే వేయంటమే. మరి పోయి వచ్చిన తర్వాత 3 గంటలకైతే ఇంటికి అయితే వచ్చినాం. మరి వచ్చినాకైతే అన్ని సేన్లు అన్నీ చూసి వచ్చినాడు మా ఆయన అయితే. అంటే శనగ సేన్లు ఎట్లెట్లున్నాయి, ఏం మందు కొట్టినాం కదా, పురుగు ఉందా లేదా అని అయితే చూసి వచ్చినాడు. మరి ఏం బాగున్నాయి, మరి బాగున్నాయిలే, శనగలు బాగున్నాయి. శనకలు పడిన దానికి కొంచెం మేలు బాగున్నాయి. ఇప్పుడు శనగలు చూసే పోయిగా టైం అయితే 6:30 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చినాడు. ఇంకా అన్ని సేన్లు చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయిందనమాట. ఇంకా మా ఆయన వచ్చే లోపల నేను సొరకాయ కట్ చేద్దాం అనుకుంటే, సొరకాయ కాదు ఇది తీగంకాయ రొట్టె, జొన్న రొట్టె. అన్నం చాలా ఉంది, ఇంకా రొట్టె చేస్తాను. ఇంకా మరి అన్నం చేస్తే అయిపోదు. అన్నం ఏమో ఎక్కువ మిగిలింది ఈరోజు. పొద్దున చపాతీ చేసినా కదా, అంటే ఓ పూటకని మతికిలేదా నీకు చేసిపోతున్నాం కదా అని కొంచెం లేట్ అయిపోతుంది కదా. 2 సార్లు చేసినావు. పొద్దున్న చపాతీ చేసి మర్చిపోయి అన్నం చేసింటావు కదా. అన్నం చేసినా కొంచెం ఎక్కువ వేసిన అంతే. మరి ఇప్పుడైతే ఇంకా సొరకాయ కూర జొన్న రొట్టె అయితే చేశాను ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్. లైక్లు అసలుకి లైకే కొట్టడం లేదు. లైక్ కొట్టాలా, కామెంట్ కూడా చేయండి అని చెప్పు. కామెంట్ కానీ చేయండి, ఎట్లుంది వీడియో అనేది అయితే, మీకు నచ్చిందా లేదా అనేది అయితే నచ్చేదే ముందులే. మనమేమి పెద్దగా చేస్తున్నాము, వాళ్ళకి నచ్చాలంటే మనం పనిలో పడి ఏదో తీయాలని తీసినట్టున్నది. లైక్ కొట్టమని చెప్పాలి నువ్వు. లైక్ కామెంట్ ఫ్రెండ్స్. మరి వీడియో చూస్తున్నారు కానీ లైక్లు అయితే చేయడం లేదనమాట. లైక్ అయితే చేయండి. మరి మాటలు నేర్చుకోవాలి. మీరు రైతు బిడ్డ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అని చెప్పాలి నువ్వు. రైతు బిడ్డ అంటే ఛానల్ పేరు మామూలుగా పెట్టినాం కదా. ఛానల్ పేరు అట్లా పెట్టినాం లేదు, ఫస్ట్ పెట్టింది అట్లా ఉంది. మనం రైతు పనే కదా చేసేది. రైతు పని అయినా ఛానల్ అట్లా పేరు పెట్టుకుంటే మనం అప్పుడు అట్లా బాగుంటుండే. మరి వాళ్ళు డైలీ చేసేది అదే కానీ వాళ్ళకి పేరు అప్పుడే పెట్టింటే ఛానల్ పేరు అట్లా బాగుంటుంది. పని అయిపోయే వరకు ఇంకా డైలీ సేనివేది వచ్చేది ఇట్లా చేసుకునేది. ఆ పొగాకు కసిగిల్లేది జరగదు ఏమేమి అవన్నీ కూలీలు పడతాయి. ఇప్పుడు ఇంకా లేదు కదా, తిరిగి చూస్తాలకే ఇంత చంపస్తాయి అవి ఆకల్లో సిగుసులో. ఈ ఊరు ముందర చేను అయితే ఎకరా ఉంది కదా, ఎకరా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గర. ఇంకా ఎకరా అయితే మేమే. నువ్వే అంటే నా వారం పడుతుందా నీకు? కసిగిల్లని స్టార్ట్ చేసినాము. అయితే మేరగానే వెళ్ళినాంలే, వారం పడుతుంది. మేర అయితే వెళ్ళినాం. మరి కొంచెం అది కాక వాన పడింది కదా, సంవత్సరాల నుంచి మేరలేవే. అట్లా గడ్డి ఉండే, గడ్డి పెరుపుకుంటా లేట్ అయ్యి కదా. ఇంకా కళాయిలో కాకుండా కుక్కర్లో అయితే చేస్తాను, తొందరగా అవుతుంది. ఈ తీగంకాయ అయితే మా పెద్దమ్మ ఇచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉంది. నిన్న తీగంకాయ బెండకాయలు అయితే ఇచ్చింది. మధ్యాహ్నం ఏమో కొంచెం బెండకాయ చట్నీ చేసింది. మరి ఇప్పుడైతే తీగంకాయ జొన్న రొట్టె అయితే చేస్తున్నాం. అది పెద్దమ్మ కొంచెం శనక్కాయ విత్తనాలు వేస్తే బాగుంటుంది అని చెప్పాను అనమాట. అందుకనే కొన్ని శనక్కాయ విత్తనాలు, చెక్క, లవంగా, ఎల్లిపాయలు, అల్లం, కొత్తిమీర అయితే వేస్తున్నా. ఇవైతే మిక్సీకి పట్టుకోవాలా. తర్వాతకి వేసుకున్నాక అయితే మిక్సీ పట్టుకుంటాను. మరి వానకాలం ఇంటి దగ్గర చెట్లు వేస్తారనమాట, బాగా వేస్తాయి బెండకాయ చెట్లు. సీమ్ పడేది దాంట్లో నూనెలో చూడాలి. అవునే, ఇట్లా అంటే ఏముండలేదు. ఇది నూనె అయితే వేడైంది, కొంచెం జీలకర్ర ఆవాలు. చీమలు ఈ మధ్య కొంచెం తక్కువైనాయి, కానీ అవి వస్తున్నాయి నల్ల చీమలు కొంచెం తక్కువైనాయి. లేదంటే గిన్నె పెట్టేసరికి వస్తున్నాయి. నువ్వు వేడి కాలేదా? అయ్యిందిలే, నువ్వు ఏదంటే ఏదే లేదంటే లేదు. ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు అయితే కట్ చేసినాక కొంచెం కరివేపాకు, ఇవి 2 అయితే వేసేస్తాను. ఇవంటే అంటే ఇంకా అందరికీ వేసుకుంటే కానీ ఏమంటే కొంచెం మసాలా అయితే వేరే వేసుకుంటే బాగుంటుంది అనమాట.
లేదంటే కొంచెం ధనియాల పొడి ఒకటి వేసుకుంటాం కదా. ఈరోజు కొంచెం శనగకాయ విత్తనాలు అయితే వేసుకున్నాం మరి. ఇవన్నీ కలిపి ఇంకా కొంచెం నీళ్ళు వేసి మిక్సీకి అయితే పట్టేస్తా. దీంట్లోనే కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తాను. దీంట్లో కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టుకొస్తాను మరి. మిక్సీ పట్టాలంటే మిక్సీ తీయాలా అసలు మరి స్టూల్ మీద పెట్టుకోవాలా మిక్సీ పట్టాలా, ఎందుకంటే బోర్డు ఇలా దగ్గర లేదు కదా. ఇక తీగంకాయలకు కానీ కొంచెం నీళ్ళు అయితే వేస్తాను కడిగేకి. ఇక మామూలుగా తీగంకాయ కట్ చేసేటప్పుడు కానీ అట్లా కలుపుకోవచ్చు, కానీ నేను కట్ చేసినాక కలుపుతున్నాను కదా. ఉల్లిగడ్డ అయితే కొంచెం ఎర్రగైనాక తీగంకాయ ముక్కలు అయితే వేసుకున్నామండి మరి. మిక్సీకి పట్టు మరి, మిక్సీకి పట్టు. మిక్సీ పట్టుకొస్తాను. చైర్ వేసుకో. ఇది మనమైతే ఇంకా సొరకాయ అంటాం తీగంకాయ వేసుకున్నాకైతే కొంచెం బాగా మగ్గినాక వేసుకున్నామండి మసాలా. ఎక్కువ సొరకాయనే వస్తుంది తీగంకాయకి. ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గింది. ఇప్పుడు తీగంకాయ ముక్కలు అయితే వేస్తున్నా. దీంట్లోనే తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారము. ఇవన్నీ వేసుకున్నాకైతే కొంచెం బాగా మగ్గాలన్నమాట. ఇంకా అన్నీ కలిపేసి ఇంకా అయితే మగ్గినాయలా. ఇంతకుముందు ఒకసారి జ్వరం వచ్చినప్పుడు చేసింటాను అనమాట తీగంకాయ. అప్పుడేం మా ఆయన అయితే బాగలేదనే, అంటే బాగలేదా ఆ రోజు నోరు నాకు ముందు కొట్టించింటిగా కందిశానికి నోరు అట్లుండే రోజు. నీకు అట్లా ఉండే, నాకు జ్వరం వచ్చినది అంత టేస్ట్ అనిపించలేదు. మరి ఈరోజు ఎట్లుంటుందో చూడాలి మరి. కళ్ళకి ముందు నోట్లోకి ఆ రోజు ఎదురుగాలికి. ఆ రోజు మందు కట్టినప్పుడు అయితే మా ఆయన కళ్ళే పడింది చూడండి. ఇక్కడ దగ్గర గుంతుందనమాట. ఇంకట్లే అదేంటి మందకాయని కింద పడేసి ఇంకా గుంత దగ్గరకు పారిపోయి ఇంకా నీళ్ళు వేసుకున్నాడు అనమాట. ఎట్లయినా గాలికి కళ్ళలోకి వస్తుంది కదా. కందిశానికి పెద్ద కథ. ఈసారి వచ్చినాయి 2 డ్రోన్లు. ఎక్కువ రిస్క్ పెట్టుకోరాదు మందు కట్టేది. మందులు కట్టేది అయితే డ్రోన్లు వచ్చినాయి ఫ్రెండ్స్. మరి మా సైడ్ అయితే కొడుతున్నాయి. ఇప్పుడు ఎకరాకి ఎంత? ఎకరాకి 500 అంట. ఎకరాకి అయితే 500 అంట. మరి రేట్ ఎక్కువ, రేట్ కొంచెం ఎక్కువే. కానీ కొంచెమే దండిగా ఎక్కువ. ఎవరన్నా ఇంకా మనకి చేతగానోళ్ళు అట్లా కొట్టించుకుంటారు. కొంచెం ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళే సొంతంగా కొట్టుకుంటారు. అయినా కందిసేను కొట్టాలంటే కొంచెం ఎట్లయినా పైన ఉంటుంది కాబట్టి, అది హైట్ ఉంటుంది కాబట్టి కష్టం అనమాట. అన్నం ఎక్కువ ఉంది. అది సరిపోతుంది. ఎట్లా ఏం చేస్తుంటే ఇంకా ఇదే ఎట్లా జరుగుతుంది అక్కడ అది. సరే సరేలే. ఇంకా తీగంకాయ అయితే మూత పెట్టేసినాం కదా ఫ్రెండ్స్. మరి బాగా మగ్గాలన్నమాట. అది మగ్గిన తర్వాత అయితే మనం మసాలా వేసుకొని ఇంక మరి కుక్కర్ మూత పెట్టేద్దామండి. ఒక విజిల్ వస్తే ఇంక ఉడుకుతుంది అనమాట. కుక్కర్లో పెడితేనే బాగుంటుంది టేస్ట్, ఎందుకంటే తొందర ఉడుకుతుంది కదా. మరి ఏం రొట్టి ఇతలు చేయాలా వద్దా? చేసేది మరి 2 అవుతుంటాయి పని. నువ్వు స్నానం చేస్తున్నట్టు కదా. చెయ్యి, నువ్వు అప్పుడే తినేటప్పుడే చేసేది అవసరం లేదు. ముందే చేసి అక్కడ పెట్టు. నువ్వు అంతా వేడిది కావాలంటావు. పని అయిపోగొట్టుకోవాలా కూర్చోవాలా. చేసిన వెంటనే ఏం అడమే ముసలి ఉండరే ఏమన్నా గట్టిగా అయితే నీకు తరిపోలేదా? అదే చూడు, తరిపోలంటే నాకేం నమ్మలేక వస్తుందిలే. ముసలికి అయితే అప్పటికప్పుడు చేస్తే మెత్తగా ఉంటుంది నీకు. చేసేది తింటే బాగుంటుంది.
ఏం కాదులే, తర్వాత కూడా తినేకి బాగుంటుంది. సర్ది కట్టుకుని పోతావు చేస్తానే తింటావా సర్ది? అట్లా కాదు అంటున్నా, ఇంటికాడ ఉన్నప్పుడు మామూలు రాత్రి పూట ఇంకేం సేపు ఏం చేస్తావు. పిండి కలిపేకా నీళ్ళు వేడి నీళ్ళు? అంతే చేయరు ఎట్లు మంచిగా రెండు అన్నం దండిగా ఉంది. ఈరోజు అన్నం నీకే రొట్టెనండి. అంత లేదు, నువ్వే తిన అన్నం, నువ్వు చేసుకునేవా నువ్వే తిను. నువ్వే నేను రొట్టె తింటాను. తిందాం. పొద్దున ఏమనుకుంటే చపాతీ చేయకూడదు అనుకుంటే, మరి కాకరకాయ చేస్తున్నాను కదా, పెద్ద కాకరకాయ అని నేను చపాతీ చేస్తాను. అన్ని కాయగూరలు తినకుండా అన్ని రోజు 2 కాయగూరలు చెయ్యి, అయిపోగొట్టాడు చెక్కన అయిపోతే చెక్కన వేస్తాం మరి. అంతే, లేనప్పుడు ఒకే ఉండదు. లేనప్పుడు కేట్టుకుంటా. ఈసారి మరి ఇంకా బొరంగి నీళ్ళు తప్పదేమో నీకు. వారం అయిందే ఇచ్చి, వారంకి వస్తాయి లేదా అనుకుంటాం కానీ మనం వచ్చినాయి. ఒక్కోసారి 15 రోజులకి ఇస్తాడు. బాగా కాలిన నీళ్ళు వేడింది పిండి. నువ్వు అట్లే నీ చెయ్యి అట్లా ఉన్నది, నీ చెయ్యి దగ్గరికి ముదరల్లా. దగ్గరికి కుదిరితే పని ఎట్లా చేసావే మరి, దగ్గరికి చిన్నగా చేసేది అట్లా. నీకే కష్టం పని, మరి పని పడిపోతుంది. నీది చేనులో పని పోయినప్పుడు పెద్దగానల్లా, పిండి కట్టుకొచ్చినప్పుడు దగ్గరికి అనల్లా. పిండి రొట్టె చేసేకైనా పిండి తడిపేసుడి చెయ్యిందల్లా. అన్నం అంత అన్నం ఉండదు, తింటాచ్చు అదేమి పొద్దునగా రెట్లు మరి కాదు. నువ్వే అంటుంటే మరి. కుక్కర్ ఎంతవరకు వచ్చిందో చూడాలి, తీగకాయ చూడు మరి. విజిల్ వచ్చేవారు కొడుకు కదా, ఉడుతుంది ఏమంటే విజిల్ వేస్తే తొందరగా ఉడుకుతుందిలే, గ్యాస్ అయిపోదు ఎక్కువ. తొందరగా ఉడుకుతుంది. వేస్తావా అది మసాలా? మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసేస్తాను. వేసేసి ఇంకా కొంచెం ఒక చుక్క నీళ్ళు అయితే వేసుకొని ఇంకా మూత అయితే పెట్టేస్తాను. దాంట్లోనే ఉంటాయి నీళ్ళు, సరికాయలోనే తక్కువ నీళ్ళ కొన్ని వేద్దాం. అదంతా నీళ్ళు వేసేస్తా కదా. అంతటి పెట్టుకునే ఇంకా పేస్ట్ వేసాక నీళ్ళు వేద్దామా? పేస్ట్ నీళ్ళు వేసేద్దామని అట్లా పెడతా. సార్ ఆయిల్లో విజిల్ వేపించేదనే మూత పెట్టేస్తా. అంతా మీ పెద్దమ్మ చెప్పినట్లు చేసినావు ఈరోజు. శనక్కాయ విత్తనాలు వేస్తే బాగుంటుందనే నేను కానీ, మరి శనక్కాయ విత్తనాలు ఏ వేయాలా లేకుంటే పచ్చి వేయాలని అయితే అడగలేదు. అరే ఓపిక లేక పచ్చి వేసేవాను. ఏం కాదు, అట్లే వేసాము కదా అని వేసిన. మూత అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ గా, విజిల్ కానీ పెట్టేసిన. ఒక విజిల్ వేస్తే ఉడుకుతుంది. కానీ నువ్వు రొట్టె పని చూడి. పెన్నం పెట్టలేదే, విజిల్ వస్తే ఇతలు పెట్టేసి ముందే రొట్టె చేసి పోతుంది. అవునే మరి. అడ్డమవుతుంది నీ చెయ్యికి. రొట్టె వేస్తాను అట్లా అట్లా పెట్టు. ఇవన్నీ నేను తీసుకెళ్తే తీగంకాయ ఎప్పుడు, సొరకాయ కానీ తీగంకాయ కానీ ఎప్పుడు కుక్కర్లో పెట్టలేదు.
తక్కువ లో విజిల్ ఏమి అయిపోలేదని వాళ్ళు పెట్టినా ఊరికే ఉడికిస్తాను. అదైతే ఇంకా మరి తక్కువ వచ్చినాయి. వీళ్ళు చెమ్మరపోక సీలైతే పిలిచినానే మర్నాడు వస్తారట. మర్నాడు సోమవారం. సోమవారం రేపు ఆదివారం కదా మరి. కానొస్తుంది నీకు చేపలు, అది చేపలు కానొస్తున్నాయి నాకు. ఓకే కాదు గుడ్డిదానే మరి. కాదు కానరాలేదా నీకు? తెలిసేదే ముందులే. కానరానప్పుడు పెట్టుకుంటే ఏమవుతుంది వద్దాలు. టీవీ పెట్టుకున్నప్పుడు టీవీ చూసినప్పుడు విజిలేనే వేపించేది విజిలే బంద్ చేద్దాం. నీ ఇష్టము నీకు. తొందర వస్తుంది విజిల్ అయితే 3 రాలే. కట్లున్నాయన పని స్టార్ట్ అయినప్పటి నుంచి వంట చేసిన వెంబడే తినేది ఫ్రెండ్స్. 8:30కి 9:30కి వండుకునే వాళ్ళు ఇప్పుడు 8:30కే వండుకుంటున్నామండి. ఎందుకంటే పొద్దుగా లేదు కదా. మా ఆయన తినేది ఒకటి లేట్ అనమాట. ఇంకా పరుపు అయిపు అనేది ఇంకా పొద్దుగాల పడుకుంటే లేచే బాగా పొద్దుగాల లేస్తాం. పొద్దున తొందర లేదు కదా 4 గంటలకే. అయ్యో 4 గంటలు చేసి అవునే అంత బొక్కలు జిల్లు అట్లా రుద్దితే ఎక్కువ 4కే లేదు కాబట్టి తొందరగా వండుకున్నాను అనమాట. మడత పడేది నీకు అంటే లేదు. అయిపోయినా వంట అయితే లాస్ట్గా పెద్ద రొట్టె చేసిన గట్టిగా కలుద్దామని. వంకాయ కూర అయితే రెడీ ఇంకా రొట్టెలు చేసేవి కానీ అయిపోయినాయి. కొంచెం మనం శనక్కాయ ఇతరాలు వేసినాం కాబట్టి కలర్ అయితే ఎర్రగా కనిపించదు అనమాట. మసాలా మాదిరి అయ్యింది. మసాలా వేసిన దాని మాదిరి రెట్లు అయిపోయినాయి. ఎన్ని రెట్లు అయినాయి? 4, 5, 6, 7. అంటే మంచిగా 2 రెట్లు అంటే ఇప్పుడు ఎన్ని రెట్లు చేసినావు? 7 రొట్టెలు చేశాను. ఇంక రెట్లు చేసినాక ఇంకా అన్నం తింటారు. అదే రెట్లు ఉంటే ఎక్కువ రెట్లు మరి తినాలా కాదు, కొంచెమే పిండి కలుపుదామంటే ఎక్కువే. అది లాస్ట్కి ఇక పెద్ద రొట్టె చేసిన ఇది కొంచెం గట్టిగా కాలుస్తాను. తింటావా? దాంట్లో పెద్ద చేసి మరి ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. మరి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరి పొద్దున్న అయితే చేయని వాళ్ళు అనమాట. మరి మరొక వీడియోతో మీ ముందు అయితే ఉంటాం ఫ్రెండ్స్. మరి బాయ్ ఫ్రెండ్స్.